Great leaders create more leaders, not followers. ఇది మన తెలుగునాట నెట్వర్కింగ్ పితామహుడిగా, విజయాలకు పర్యాయ పదంగా, సేవకు మరో రూపంగా, చిరునవ్వుకు చిరునామాగా నిలిచిన మన ఆత్మీయుడు, అందరివాడు, మన విబిజి ఫౌండర్ మడిపడిగ రాజు గారి మొబైల్ స్టేటస్ క్యాప్షన్: నాకు అనుచరులు వద్దు, నాలాంటి విజేతలు తయారు కావాలి అంటూ ఆయన స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నారు. మన రాజుగారు విజేత కాదు, జగజ్జేత. విజయాలను ఇంటి పేరుగా, సక్సెస్ కి మారు పేరుగా మార్చుకున్న రాజుగారు ఇవాళ నెట్వర్కింగ్ రంగాన్ని ఏలుతున్నారంటే కారణం ఆయన 6 ఏళ్ల అకుంఠిత నిరంతర దీక్ష. అతని సంతకం ఆటోగ్రఫీగా మారింది అంటే అతన్ని విజేతగా ప్రకటిస్తాం. ఒక్కసారి రాజుగారిని గమనించండి. ఆయన మాటల్లో, చేతల్లో నిత్యం గెలుపు మంత్రమే ప్రతిధ్వనిస్తుంటుంది. 6 ఏళ్ల క్రితం దాకా ఆయన కూడా మనలో ఒకడే, నిత్యం పరాజయాలతో సతమతమయ్యే ఒక మామూలు మనిషి. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో వ్యాపారాలు ప్రయత్నించి విఫలమైన వారే. కానీ మనకు ఆయనకు తేడా ఒక్కటే: గెలవాలనే తపన. అందుకే ఏకకాలంలో 4 సంస్థల్ని విజయ పథంలో నడుపుతున్నాడు. 6 ఏళ్ల క్రితం మణికొండలోని తన సూపర్ మార్కెట్ లో కూర్చొని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఎక్స్ బ్యాంకర్ ప్రసాద్ గారిని అందులో చేర్చారు. అలా 50 మందితో ప్రారంభమైన ఆ వాట్సాప్ గ్రూప్ ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందిని ఒక్కటి చేసింది. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. మొదట వాసవి బిజినెస్ గ్రూప్, ఆ తర్వాత విబిజి ఫౌండేషన్ గా, మీటింగ్ మిలియన్స్ నెట్వర్క్ గా, వాసవి వెంచర్స్ గా ఒక్కో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, లక్ష్యాన్ని ముద్దాడడం, ఆ తర్వాత మరో లక్ష్యం. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడడం రాజుగారికే చెల్లింది. విబిజి ఎంఎంఎన్ విజయ ప్రస్థానంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఎత్తుపల్లాలు, మరెన్నో పరాభవాలు, అవమానాలు. అయినా చిరునవ్వే ఆయన ఆయుధం. అందుకే విజయలక్ష్మి ఆయన్ని శాశ్వతంగా వరించింది. ఎందుకంటే పరాజయాల్ని కూడా ప్రయత్నంగా భావించేవాడే తప్ప కుంగిపోలేదు, లొంగిపోలేదు. విమర్శల్ని, విమర్శకుల్ని కూడా ప్రేమించాడు. వారే లేకపోతే నేనింతటి వాణ్ణ ఏవాణ్ణా కాదు అంటారు రాజుగారు. ఆయన క్రమశిక్షణ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఆయన ఆత్మవిశ్వాసం అనంతం. ఆయన్ని మీరు పూర్తిగా శిథిలం చేయండి, మళ్ళీ ఫినిక్స్ పక్షిలా తిరిగి లేస్తారు. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా, నీ కాపలేని యుద్ధం ఇస్తా. విజయం కోసం ఎన్నో త్యాగాలు చేయాలి. కానీ ఆయన ఏకంగా ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారు. తన కుటుంబం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టారు. కరోనా సమయంలో ఎవ్వరూ ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేని స్థితిలో 100 రోజుల పాటు కొన్ని వేల మందికి అన్న వస్త్రాలు, నిత్యావసరాలు పంచారు. కుటుంబమంతా అన్నదానంలో నిమగ్నమై కరోనా బారిన పడ్డారు. అయినా డోంట్ కేర్. ఆయనకు మనమే కుటుంబం. అందుకే కుటుంబాన్ని కూడా మన సేవలోనే పెట్టేశారు. ఆయన పుట్టినరోజు కూడా పేదలకు పండగే. కుట్టు మిషన్ల నుంచి కప్పుకునే దుప్పట్ల దాకా ఆయన పేదలకు చెయ్యని సాయమంటూ లేదు. మన విజయంలో అడుగడుగునా తోడు నిలిచిన వారిని జీవితంలో మరచిపోకూడదు అనేది రాజుగారి ఫిలాసఫీ. ఎందుకంటే ఎంతో మంది వైశ్య ప్రముఖులు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, సేవా తత్పరులు ఆయన ఎదుగుదలకు అడుగడుగునా తోడ్పడ్డారు. వారే నాకు ప్రాతస్మరణీయులు, సదా స్మరణీయులు అంటారు రాజుగారు. విబిజి రాజుగారికి ఎంతో మంది అభిమానులు, అనుచరులు ఉన్నారు. అయితే ఆయన మాత్రం అనుచరులు కాదు మీరు, నాకు సహచరులు అంటారు. మద్దతుదారులు కాదు మీరు, సాటి కుటుంబ సభ్యులు అంటారు. అందుకే రాజుగారంటే అందరికీ ఎంతో ఇష్టం. రాజుగారు ఇవాళ 2 రాష్ట్రాల సీఎంలతో భేటీ అవుతున్నారు. జాతీయ స్థాయి ప్రముఖులను అపాయింట్మెంట్తో సంబంధం లేకుండా కలుస్తుంటారు. తన ప్రియమిత్రులతో ఉదయాన్నే మణికొండ బస్ స్టాప్ లో టీ తాగుతారు. ఉదయమంతా పరిశ్రమిస్తూ సాయంత్రం విశ్రాంతి తీసుకోక, విరామమెరుగక 5 నక్షత్రాల హోటల్స్ లో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో నెట్వర్క్ ఎలా విస్తరించాలి అన్న వాటిపై సమాలోచనలు జరుపుతారు రాజుగారు. ఎంత కమిట్మెంట్ ఉండాలి, ఇలా పని చేయాలంటే ఎంత నిబద్ధత ఉండాలి, ఇన్ని పనులు విజయవంతంగా చేయాలంటే ఎంత టైంను వెచ్చించాలి. దట్ ఈజ్ రాజుగారు, మడిపడిగ రాజుగారు. అందుకే విబిజి ఎంఎంఎన్ లో సభ్యత్వం కోసం అందరూ పోటీ పడుతూ ఉంటారు. ఇది మడిపడిగ రాజుగారి అద్భుత విజయ ప్రస్థానం. ఇదంతా ఎందుకు చెప్పాము అంటే నెట్వర్కింగ్ ప్రపంచంలోకి వచ్చిందే మీరు విజయం సాధించడానికి.
అలాంటి మీరు ఎవరితో ప్రయాణిస్తున్నారో మీకు తెలియచెప్పాలని ఈ ప్రయత్నం. రిలాక్స్ రిలాక్స్, మీరు విజేత కాబోతున్నారు. ఎందుకంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో నెట్వర్కింగ్ పితామహుడు రాజుగారితో ప్రయాణిస్తున్నారు కాబట్టి. నెట్వర్క్ అని నమ్మి ఈరోజు వేల మంది సభ్యులతో నంబర్ 1 స్థానంలో ఉన్న నెట్వర్క్ లో మీరు భాగస్వాములు. చేరడంతోనే మీ విజయం 70% ఖాయం. ఇక మిగిలింది మీ ప్రయత్నమే. మొదలు పెడదామా రాజుగారితో నెట్వర్కింగ్? లెట్స్ స్టార్ట్.